దేవుని వాక్యం అంటే ఏంటి? నా మాట ఎలాంటిదంటే ఆయన మాట జాగ్రత్త, జాగ్రత్త. ఆయన మాట నువ్వు దగ్గించివేయబడతావు. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తించవద్దు. లోకము మాటలు నమ్మొద్దు, వాక్యాన్ని నమ్ము. లోకంలో ఉన్న వారి మాటల ప్రకారం నీ ఆలోచన ఉండకపోద్దు. నీ ఆలోచన మారాలి. లోకంలో ఉన్న తీరు నీ మనసులో ఉన్న తీరు ఒకటి కాకూడదు. ఎవరన్నా అలా మాట్లాడితే అలాంటిది ఏమి ఉండదు అని చెప్పాలి. నిజమైన భక్తి ఏదనగా చెప్పండి. యాకోబు చెప్పండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక చదవాలి, తీసి చదవాలి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా ఎవరి ఎదుటవా? తండ్రి అయిన దేవుని చదవాలి. తండ్రి అయిన దేవుని ఎవరి ఎదుట? ఎదుట, మనుషులు ఎదుట, ఎవరి ఎదుట? తండ్రి అయిన దేవుని ఎదుట. యేసుప్రభువు కూడా కాదు, యేసుప్రభువుని ఈ లోకానికి పంపించిన తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన నిష్కళంకమైన భక్తి ఏదనగా పవిత్రము నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రులను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకు అంటకుండయు తను తాను కాపాడుకుంటాయే. చూడండి, మన విధానాన్ని మార్చుకోవాలి. ఈ నూతనమైన సంవత్సరంలో ఎలాగా నేను దేవుళ్ళు ఎదగాలి, ఇది 2026వ సంవత్సరం దేవుళ్ళు ఎదగాలి అని పెట్టుకున్నాము. ఎలా ఎదగాలి? విడవలసిన వాటిని విడిచిపెట్టాలి. మన ఆలోచనలు సరి చేసుకోవాలి. లోక తీరు మన మనసులో ఉండకూడదు. దేవుని యొక్క వాక్యానుసారమే. వాక్యం ఏమని చెప్తుంది? ప్రతి మన తీరు, మన ప్రవర్తన లోకానుసారమైన దాన్ని ప్రక్కన పెట్టేసేసి దేవుని వాక్యానుసారముగా మనం అడుగులు ముందుకు వేయాలి. నీకు తెలియదు